పాకిస్తాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టీ20 వరల్డ్ కప్లో భారత్తో ఆడాల్సిన మ్యాచ్ను బాయ్కట్ చేస్తున్నట్లు ప్రకటన చేసింది. అయితే ఈ నిర్ణయం కేవలం భారత్తో మ్యాచ్కు మాత్రమే అని, టోర్నీలో మిగతా జట్లతో షెడ్యూల్ ప్రకారమే ఆడేందుకు సిద్ధమే అని పాక్ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్తో ఈ నెల 15న కొలంబోలో మ్యాచ్ జరగాల్సి ఉంది. దీనిపై బీసీసీఐ, ఐసీసీ ఎలా స్పందించనుందో చూడాలి. భారత్తో మ్యాచ్ను పాకిస్తాన్ బాయ్కట్ చేస్తే టీమిండియాకు పాయింట్లు ఇస్తారు. అయితే గ్రూప్ స్టేజ్లో ఇది పెద్దగా ప్రభావం చూపదు. మరి నాకౌట్ దశలో లేదా ఫైనల్లో భారత్తో తలపడాల్సి వస్తే పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తి నెలకొంది. కాగా గతేడాది లెజెండ్స్ టోర్నీలో టీమిండియా లెజెండ్స్ జట్టు ఇలానే పాకిస్తాన్తో మ్యాచ్లు బాయ్కట్ చేసింది. అయితే అది ఇంటర్నేషనల్ టోర్నీ కాదు. ఈ వరల్డ్ కప్ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఐసీసీ నిర్వహించే టోర్నీ కావడం గమనార్హం. ఈ టోర్నీలో భారత్-పాక్ గ్రూప్ ఏలో ఉన్నాయి. ఇందులో ఈ రెండు జట్లతో పాటు అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ ఉన్నాయి. గ్రూప్ స్టేజ్లో పాకిస్తాన్ ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్తో, ఫిబ్రవరి 10న యూఎస్ఏతో, ఫిబ్రవరి 15న భారత్తో, ఫిబ్రవరి 18న నమీబియాతో ఆడాల్సి ఉంది. కాగా 2026 వరల్డ్ కప్ టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఫిబ్రవరి 7న టోర్నీ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ టోర్నీలో పాల్గొననున్న దాదాపు అన్ని జట్లు తమ తమ జట్టును ప్రకటించేశాయి. పాకిస్తాన్ కూడా రీసెంట్గా తమ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును పాక్ అనౌన్స్ చేసింది. ఈ జట్టుకు సల్మాన్ అలీ అఘా నాయకత్వం వహించనున్నాడు.